మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్ నియర్ బై ప్రామిసెస్లో అదేవిధంగా కూడా కలకలం రేపుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ ఆత్మహత్యల గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఆత్మహత్యలు అనగానే చాలా వరకు కూడా చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారు. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైనా అయినా కూడా ఏదో ఒక చిన్న బాధ వచ్చినా రావాలా, పట్టాల మీద వండాలా, ట్రైన్కి ఎదురుగా పోవాలి, చనిపోవాలి. సో ఇట్లాంటిది ఒకటి రొటీన్ అయిపోయింది. అంటే ఆత్మహత్యలకు ఇంతగానం ఇట్లాంటి కారణం కావడానికి అసలు పరిస్థితులు ఏంది, అదేవిధంగా ఇక్కడ ఈ రైల్వే ప్లాట్ఫామ్లనే చాలామంది ఎంచుకోవడానికి గల కారణం ఏంది అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. సో పోలీస్ అధికారులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు వాళ్ళు ఏం చెప్తారు అనే దానిపైన. సార్ మీరు చెప్పండి. సో ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు అనేటివి చాలా సర్వసాధారణంగా చెప్తా ఉన్నాయి. సో ఈ మన రైల్వే స్టేషన్ ప్రామిసెస్లోనే చాలా వరకు కూడా ఆత్మహత్యలు కలకలం రేపుతూనే ఉన్నాయి. సో ఇదివరకు కూడా మనం మాట్లాడినాము. సో ఈసారి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్కి? గుడ్ మార్నింగ్ అండి. ఈ ఆత్మహత్యల గురించి ఇప్పటికి చాలాసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. మేము వేరే వేరే ఛానళ్ళ ద్వారా కూడా ఎన్నో సమాచారాలు ఇచ్చాము, ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పినాము. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. కంటిన్యూషన్గా ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నాము. మరి ఈ ఆత్మహత్యలు క్షణిక ఆవేశం ద్వారానే జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలలో ఇంట్లో గొడవ చేసుకొని రావడము, తండ్రి తిట్టిండని, తల్లి తిట్టిండని, 10th ఫెయిల్ అయినా అని చెప్పేసి మార్క్స్ తక్కువ వస్తున్నాయని, అదే రకంగా చిన్న చిన్న విషయాల ద్వారా ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చేసి ట్రాక్ పైన చేసుకుంటారు. అంటే ఆ ట్రాక్ పైన ఎంత తీసుకుంటే ఈజీ వే అన్నట్టు, క్షణాల్లో ప్రాణం పోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే పాయిజన్ కానీ, హ్యాంగింగ్ కానీ, ఇంకే రకంగా వేరే రకంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇదైతే డైరెక్ట్గా 1 minute ప్రాణం పోయే అవకాశం లేదు కాబట్టి మరి అందరూ ఇది చూజ్ చేసుకుంటున్నారు. మరి ఈ చూజ్ చేసుకొని ఇక్కడ చావడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేము ఎన్నోసార్లు ఈ విషయాల మీద వీడియోస్ కూడా చేశాము, ఛానల్స్ కూడా చేశాము. అయినా ప్రజలు మార్పు రావట్లేదు. మరి ఇది మంచిది అనిపించట్లేదు. మాకు కూడా చాలా బాధ అనిపిస్తున్నది. ఇకనైనా మారండి. చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి నిజామాబాద్లో. మరి మీరు మారి అక్కడ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది ఇలా రాజ్యం వెళ్తూ ఉంది. ఎవరైతే మనకి అండర్ 18కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ట్రాక్స్ పైన రావడము, వీడియోస్ తీసుకోవడము, ఫొటోస్ దిగడము, సో ఇదంతా కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ వీడియోస్ తీసుకునే టైంలో, ఫొటోస్ తీసుకునే టైంలో ట్రైన్స్ వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయిన ఇన్సిడెంట్స్ కూడా మనం చాలా చూస్తున్నాం. సో మెయిన్గా మైనర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం పట్ల? మైనర్స్ కొత్తగా ఈ రీల్స్ అనేటివి చేస్తున్నారు. దానివల్ల సోషల్ మీడియాలో హైలైట్ అయిపోవాలని చెప్పేసి, తొందరగా పాపులర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఇక్కడ చేసుకోవడానికి లేదు. దానివల్ల ఆ రీల్స్ చేయడం వల్ల ట్రైన్కి కానీ, ట్రైన్లో ఉన్న ప్యాసింజర్ కానీ ఎక్కడైనా నష్టం జరిగితే మాత్రం వాళ్ళ మీద చట్టప్రకారంగా నేరం అవుతుంది. అది వాళ్ళ మీద కేసు అవుతుంది. అలాంటి విషయాలు చేయకూడదు. మాకు నిజామాబాద్ పరిధిలో మాత్రం ఇంతవరకు రీల్స్ చేసుకున్న కేసులు అయితే జరగలేదు. అలాంటి సంఘటన జరగలేదు. వేరే చోట జరిగినాయి. మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో అది రెగ్యులర్గా చెప్తున్నాము. మా దగ్గర అయితే లేవు ఇప్పుడు. సో అంటే ఈ వీడియో అనేది మనకి ఇండియా వైడ్గా చూస్తూ ఉంటారు. మన దగ్గర జరగలేదు. కాకపోతే బయట ఎక్కడైతే వేరే ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, వేరే జోన్స్లలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ట్రాక్స్ ఏవైతే మనకి రైలు పట్టాలని చూపించినా, లేకపోతే ట్రైన్స్ని మనం చూపించినా కూడా అది చట్టరీత్యా నేరం, అదొక అఫెన్స్ అని చెప్తా ఉంటారు మనకి ఆర్పీఎఫ్ అధికారులు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉంటాయి శిక్షలు? ఎట్లా ఉంటాయి ఒకవేళ ఇట్లాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే? ఒకవేళ ఎట్లా ఉంటుంది దానిపైన? వాళ్ళు చేసే రీల్స్ వలన నష్టం ఏదైనా జరిగితే ఆర్పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళ సెక్షన్స్ సపరేట్ ఉంటాయి. వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. కేసెస్ ఉంటాయి. పనిష్మెంట్స్ మన ఐపీసీ కన్నా ఎక్కువ ఉంటాయి. మరి అది 7 years ఎబోవ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కేసులు కూడా చేశారు. వేరే స్టేట్లో కూడా జరిగినాయి. అక్కడ మన చోట జరగలేదు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, బయట జరిగింది అని చెప్పేసి మనకి ఇదే ప్రామిసెస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది మీ పరిధిలోకి వస్తుందా, లేకపోతే లా అండ్ ఆర్డర్ అయితే మనకి సివిల్ పోలీసులకు సంబంధించిన వాళ్ళ దృష్టిలోకి వస్తుందా? ఇది ఈ పరిధి మాకు బుకింగ్ కౌంటర్ నుంచి లోపలికి స్టార్ట్ అవుతుంది. అవుట్ సైడ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఏది జరిగినా, ఇన్సిడెంట్ జరిగినా అది 1 town పరిధి ఉంటుంది. నిన్న కూడా జరిగిన ఇన్సిడెంట్ ఒకదాని గుర్తు తెలియని వ్యక్తి, అది 1 town పోలీసులు వాళ్ళు పంచనామా చేసుకొని తీసుకెళ్లారు. దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ట్రైన్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే కొంత ముందుగానే రావాలి యాక్చువల్లీ. అంటే ఎక్కడైనా ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం వెళ్ళాలంటే ఒక 1/2 hour ముందే వచ్చి మనం వెయిట్ చేయాలి. కాకపోతే ట్రైన్ వచ్చే టైంలోనే వాళ్ళు రావడము, ట్రైన్ బయలుదేరుతున్న టైంలో కూడా ట్రైన్స్ ఎక్కుతూ చాలామంది ఆ పట్టణాలలో పడిపోయి ఘటనలు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ట్రైన్ వచ్చే టైంకు మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళ టైంకు మీద వస్తున్నారు. ఈ రోజులలో అందరూ ఫోన్లలో చూసుకొని ముందు రాకుండా టైం ప్రకారమే ముందు వస్తున్నారు. దానివల్ల కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉన్నాయి. అట్లా ట్రైన్ నుంచి కూడా జారిపోయి రోజులు కూడా ఉన్నాయి, కేసులు కూడా జరిగినాయి. అవి మా తరఫున ఏంటంటే ముందు వచ్చేసి మీరు ప్లాట్ఫామ్ మీద ఉంటే ఏ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుందో మరి అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడ స్టాఫ్ ఉంటారు. మా స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ పోవాలో, ఎందుకు పోవాలో, ఎక్కడ అనేది చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు, చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ టికెట్ లేకుంటే కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి బయటకు పంపిస్తూ ఉంటారు మా వాళ్ళు. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక అంటే ఒక ట్రెండ్ లాగా అయిపోయింది ఇది ఒకటి. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే రైల్వే ట్రాక్లకు వెళ్ళిపోవడము, రైల్వే బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటి పైన నిలబడే వాళ్ళు ఫోటో షూట్ చేయడము, డ్రోన్తో ఇదంతా విజువల్ తీసుకోవడము, వీడియోస్ షూట్ చేయడం. సో ఇట్లాంటిది మనం చూస్తూ ఉన్నాం. గోదావరి సమీపంలో ఉన్న ఒక బ్రిడ్జ్ లాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే దానిపైన కూడా వెళ్ళి వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ టైంలోనే ఎదురుగా మనకి ట్రైన్ రావడము, ఆ టైంలో వాళ్ళు ఎటు పోవని అర్థం కాక గోదావరిలోనే పడిపోవడం, అంటే ఆ నీళ్ళలోనే పడిపోవడము, చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తున్నాం. సో దీని గురించి మీరు ఎట్లా చెప్తారండి? మనకు నిజామాబాద్లో ఉన్న పరిధిలో అలాంటి ఇన్సిడెంట్లు అయితే ఇంతవరకు జరగలేదు. ఎందుకంటే మా ఐడి పార్టీ కూడా ఉన్నది, షీ టీం కూడా ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరుగుతుంటే రీల్స్ చేస్తూ ఉంటే మా వాళ్ళు దాన్ని ఖండించి వాళ్ళని బయటకు పంపిస్తారు. మన పరిధిలో కూడా ఈ ప్రీ వెడ్డింగ్ ఇంతవరకు జరగలేదు. మరి వేరే చోట జరిగిండొచ్చు కానీ మన నిజామాబాద్ పరిధిలో మాత్రం జరగలేదు. సో ఇదండి, థ్యాంక్ యూ అండి. సో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా లకు సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి ఆలోచన వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా పోలీస్ అధికారులను సంప్రదించండి. ఏదో ఒక కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, లేకపోతే మా వంతు మేము ఏమైనా సపోర్ట్ చేస్తాము, లేకపోతే హెల్ప్ చేస్తాము అని చెప్పేసి స్టేట్ పోలీస్కి సంబంధించిన ఎస్ఐ సాయిరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, అదేవిధంగా అండర్ 18కి సంబంధించిన మైనర్ యువకులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము, లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే టైంలో ట్రైన్ యాక్సిడెంట్లో కూడా చాలా పోతా ఉన్నారు. ఇట్లాంటి అఫెన్స్కి పాల్పడితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.